వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంట్ బడ్జెట్కి సర్వం సిద్ధమైంది. ఇందాక పేపర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ కూడా చూసాం, అన్ని హెడ్లైన్స్ కూడా. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు, అలాగే ద్రౌపది ముర్ము గారు ఏం మాట్లాడారు నిన్న, ఏ వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది, ఈ బడ్జెట్ 2025-26కి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేది. బడ్జెట్ పెట్టేందుకు నిర్మలా సీతారామన్ సిద్ధంగా ఉన్నారు. పద్దుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఈసారి ప్రాధాన్యత లభిస్తుందా? నిర్మలమ్మ లెక్కల్లో ఏ రంగాలకి ఈసారి ఊతం వస్తుంది? బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వచ్చేవి వరాలా లేదంటే వాతలా? బడ్జెట్లో రేట్లు పెరిగేవి ఏంటి, తగ్గేవి ఏంటి? అన్నదాతకి మోడీ బడ్జెట్ అండగా నిలుస్తుందా లేదా? వేతన జీవులకి ఊరట దక్కుతుందా లేదా అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఏదేమైనప్పటికీ ఆ దేవుణ్ణి కోరుకోవాల్సింది నిర్మలా సీతారామన్ గారి ప్రసంగం జరుగుతున్నటువంటి సమయంలో కాస్త పక్కనే ఉండి మధ్యతరగతి సామాన్య ప్రజానీకానికి కాస్త వరాల జల్లు ఎక్కువగా ఉండేలాగా, అంటే ఏదో ఉచితాలు పంచిపెట్టండి అనేది కాదు, జేబుల్లో ఉన్నది లాక్కోకుండా ఉంటే చాలు అన్నటువంటి విధంగానే అందరూ కోరుకోవాలి అని నిన్నటి నుంచి పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగే నడుస్తోంది. మరి గత బడ్జెట్లని చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉన్నాయి, మరి 25-26 బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని మీదే ఈరోజు మన చర్చ. మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, చెవుల కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతారు. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఏం చెప్పాలి, ఇంకా నాకైతే అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. 25-26 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఈసారి బాంబు పేలుస్తారా లేదంటే సన్మానాలు చేస్తారా? మీరేమంటారు దానికి? నిర్మలా సీతారామన్ గారు పేల్చేటువంటి బాంబులు ఏమి ఉండవు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మీరు అన్నట్టుగా ఏవి ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి అనేటువంటిది జిఎస్టి వచ్చిన తర్వాత బడ్జెట్ లో అలాంటి ప్రక్రియ ఏమీ లేదు. బడ్జెట్ తో నిమిత్తం లేకుండానే, పార్లమెంట్ తో నిమిత్తం లేకుండానే, లేదా ప్రజాప్రతినిధుల ఆమోదంతో నిమిత్తం లేకుండానే జిఎస్టి కౌన్సిల్ పన్నుల్ని నిర్ణయిస్తా ఉంది, లేదా పెంచుతా ఉంది, తగ్గిస్తా ఉంది. అందువల్ల పార్లమెంట్ కు ఉన్నటువంటి అధికారాలు లేదా ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి అధికారాలు అనేటువంటివి జిఎస్టి తోటి మొత్తం అంతా కూడా పోయినాయి. కేవలం కార్పొరేట్లకు ఇచ్చేటువంటి రాయితీలు, లేదా మధ్యతరగతి ప్రజలకి లేదా పన్ను చెల్లింపుదారులకు ఇచ్చేటువంటి రాయితీలు ఏంటి, లేకపోతే వాళ్ళ మీద మోపే భారాలు ఏమిటి అనేటువంటి దాని మీదనే బడ్జెట్ అనేటువంటిది ఆసక్తిగా ఉంది తప్ప, గతంలో అంటే జిఎస్టి లేకముందు ప్రతి వాళ్ళు బడ్జెట్ కోసం ఎదురు చూసేవాళ్ళు. వ్యాపారులు కానీ, వినియోగదారులు కానీ అందరూ కూడా ఇదిగో బడ్జెట్ వస్తుంది, ఈ బడ్జెట్ లోపల పెరిగే లోపల మీరు వస్తువులు కొనేయండి అని పెద్ద ఎత్తున ప్రకటనలు వచ్చాయి. కానీ జిఎస్టి వచ్చిన తర్వాత అలాంటి ప్రకటనలు కానీ, అలాంటి ఆఫర్లు కానీ ఎక్కడ మనకి కనపట్లేదు. అందువలన ఈ బడ్జెట్ గురించి గడిచినటువంటి బడ్జెట్ల మాదిరే పెద్దగా భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ మేరకు తగ్గిస్తారు ఏమిటనేటువంటిది ముఖ్యంగా మధ్యతరగతికి సంబంధించి పన్ను రాయితీలు కావచ్చు, లేదా ఇతరత్ర ఏమైనా చేస్తారా అనేటువంటిది ఒక ఆశ తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే నిన్న విడుదల చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో చెప్పినటువంటి అంశాలను చూసినప్పుడు దేశం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఉండబోతోంది అనేటువంటిది పైకి మెరుగులు దిద్దేటువంటి మాటలు, లేకపోతే అడుగడుగున ఆశాభావాలు వ్యక్తం చేయడం తప్ప మొత్తంగా చూసినప్పుడు చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దేశంలో ఉందనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానమైనటువంటిది గడిచినటువంటి 6-7 నెలల కాలంగా, అంటే 2 త్రైమాసికాలలో జిడిపి వృద్ధి రేట్ అనేటువంటిది పడిపోవడం చూసిన తర్వాత అందరూ చెప్తున్న ఏకాభిప్రాయం ఏంటంటే వినియోగం పడిపోతా ఉంది. అది గ్రామీణ ప్రాంతాలైనా, పట్టణ ప్రాంతాలైనా ఆ వినియోగం పడిపోవడం గురించి నిజానికి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన చెందేటువంటి వాళ్ళలో ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కమ్యూనిస్టులు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తే, ఇంకేముంది వేతనాలు పెంచితే పరిశ్రమలు, వాణిజ్యాలు కుదేలు అయిపోతాయి అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కార్పొరేట్ శక్తులే వేతనాలు పెంచాలి, లేకపోతే జనం ఎట్లా కొనుగోలు చేస్తారు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. నిన్న అనంత నాగేశ్వరన్ కూడా అదే చెప్పాడు. ఫోర్డ్ ఉదాహరణ అని చెప్పాడు.
వేతనాలు పెంచకపోతే, వేతనాలు ఇవ్వకపోతే ఫోర్డ్ కంపెనీ తాను తయారు చేసేటువంటి కార్లను ఎవడు కొనుగోలు చేస్తాడు, అందుకని వేతనాలు పెంచాలని చెప్పేసి ఫోర్డు చెప్పాడని ఒక ఉదాహరణగా చెప్పారు. ఇవాళ భారతదేశంలో కూడా కార్పొరేట్ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అదే చెప్తున్నారు. ఎందుకని? వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు ఎగుమతులు లేవు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, లేకపోతే పిఎల్ఐ, ఇటువంటి ఎన్ని చేసినా కానీ ఎగుమతులు లేవు. అదేవిధంగా కన్జంప్షన్ తగ్గిపోయింది. ఈ కన్జంప్షన్ తగ్గిపోయినప్పుడు ఈ తయారైనటువంటి వస్తువుల్ని ఏం చేసుకోవాలి? అందుకనే జనానికి గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణంతో జేబులన్నీ ఖాళీ అయిపోయినాయి. జేబులు ఖాళీ కావడమే కాదు, ఎడ్యుకేషన్కి, విద్య మీద పెట్టేటువంటి ఖర్చుతోటి, వైద్యం మీద పెట్టేటువంటి ఖర్చుతోటి అప్పుల పాలవుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగం ఎట్లా పెరుగుతుంది అనేటువంటిది కార్పొరేట్లకు పట్టుకున్న ఆందోళన. అందుకనే వాళ్ళు వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు పెంచాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కమ్యూనిస్టుల కంటే వాళ్ళు ముందున్నారు ఇవాళ. అందుకని ఈ బడ్జెట్ లో మరి అటువంటి దానికి ఏం చేస్తారు అని చూసినప్పుడు డెఫినెట్ గా వివిధ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు, లేదా కేంద్రం కావచ్చు, కనీస వేతనాలను పెంచడానికి తీసుకునే చర్యలు ఏమిటని చూసినప్పుడు ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 2006 నుంచి 2012 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా సవరించినటువంటి వేతనాలు తప్ప బంగారు తెలంగాణలో కానీ లేకపోతే స్వర్ణాంధ్రలో కానీ వేతనాలు పెంచలేదు. 2 చోట్ల చూసుకుంటే దాదాపు 2.5 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడకుండా, ఆదాయాలు రాకుండా కన్జంప్షన్ ఎట్లా పెరుగుతుంది? అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని మన ఆర్థిక సర్వే వెల్లడించింది. అదే క్రమంలో కార్పొరేట్ సెక్టర్ల యొక్క లాభాలు విపరీతంగా పెరిగాయనేటువంటిది కూడా అది చెప్పింది. అంటే కార్పొరేట్స్కి ఇప్పుడు పెరిగింది బాగానే ఉంది, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎంఎస్ఎంఈలకు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి మొత్తం వీళ్ళందరికీ ఈసారి ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, అంటే డిస్కౌంట్స్ కానీ ఈ సౌకర్యాలు కానీ కల్పించాలి. దాని మీదే ప్రధానంగా బడ్జెట్ ఉండబోతుంది. అంటే జీడిపి వృద్ధి రేటు కావచ్చు, లేదంటే వచ్చే 2030 వరకు కూడా ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఎదగాలి అనేటువంటి దాంట్లో కార్పొరేట్లని కీలకంగా చేయాలి అనేటువంటి ఒక సూచనని చూచాయిగా నిన్న ప్రధాని ప్రసంగం కావచ్చు, లేదంటే ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలో కావచ్చు ఇన్కార్పొరేట్ చేశారు. బట్ ఇప్పుడు ఆ పరంగా చూసుకుంటే ఇప్పటికే చాలా వివాదాలు కూడా ఉన్నాయి. కార్పొరేట్స్ అంటే కేవలం వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, అంటే అదాని కానీ, అంబానీ కానీ, లేదంటే మిగతా వాళ్ళు కానీ, వీళ్ళు మాత్రమే వాళ్ళ దృష్టిలో కార్పొరేట్స్ తప్పితే మిగతా వాళ్ళు కాదు. సామాన్యులైనటువంటి వాళ్ళు, అంటే మీరు కానీ నేను కానీ వెళ్ళి ఏదైనా ఒక సంస్థ నెలకొల్పాలి అంటే దానికి ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అన్న ఒక విమర్శ కూడా ఉంది. మరి ఆ విమర్శని ఈ బడ్జెట్లో ఏమన్నా పక్కకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా? అంటే నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చి తర్వాత 10 సంవత్సరాలు అనుభవం చూసుకున్నప్పుడు కార్పొరేట్లు విపరీతంగా పెరిగారు. కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి రాయితీలు, పన్ను రాయితీలు 30% నుంచి 22%కి తగ్గించారు పన్ను భారాన్ని. అదేవిధంగా కొత్తగా పెట్టేటువంటి కంపెనీలకి 15% మాత్రమే వసూలు చేస్తామని చెప్పారు. ఇంత చేసినా కానీ ప్రైవేట్ రంగం యొక్క పెట్టుబడులు చూస్తే 6%కి మించి పెరగలేదు. అదే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులు 16% పెరిగినట్టు ఆర్థిక సర్వే చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి? కార్పొరేట్లు తమకు ఇచ్చినటువంటి రాయితీలని తమ బొక్సాల్లో వేసుకొని తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు తప్ప తిరిగి వాటిని పెట్టుబడులుగా పెట్టడం లేదు అనేటువంటిది మనకి ప్రభుత్వం చెప్తా ఉంది. రెండోది ఎంఎస్ఎంఈల గురించి. ఎంఎస్ఎంఈలకి ప్రాణాధారమైనటువంటిది ప్రభుత్వ కొనుగోళ్లు లేదా ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోళ్లు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు చేయడం తప్ప వాళ్ళకి డబ్బులు ఇవ్వని కారణంగా తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చి గతంలో పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఆందోళన చేసినటువంటి చూసాం. అందువల్ల ఇప్పుడు ఎంఎస్ఎంఈలు అనేటువంటివి ఆర్థిక వ్యవస్థలో కీలకమైనవి. అది చైనా అనుభవం కూడా చెప్పింది. ఎందుకు అంటే ఎంఎస్ఎంఈలు అనేటువంటివి తక్కువ వ్యవధిలో వెంటనే ఉత్పత్తికి వస్తాయి, అదేవిధంగా ఎక్కువ మందికి ఉపాధి కూడా కల్పిస్తాయి. కానీ 10 సంవత్సరాల తర్వాత
ఎంఎస్ఎంఈల గురించి మనం ఈ విధంగా వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహం ఇస్తారా అని మనం మాట్లాడుకుంటున్నామంటే దాని అర్థం ఏమిటి? పెద్ద కార్పొరేట్లకి తప్ప ఎంఎస్ఎంఈలకి లేదా చిన్న వాణిజ్య పారిశ్రామిక సంస్థలకి తగినటువంటి ప్రోత్సాహం లేదు అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అది ఉపాధి రంగంలో కూడా అది ప్రతిబింబిస్తా ఉంది అనేది మనం చెప్తాం. రైట్. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మీరేమంటారు, ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది అన్న దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ప్రతిసారి బడ్జెట్ అనౌన్స్మెంట్ చేయటము ఏదో పేద వర్గాలకి లేకపోతే రైతులకు మేలు చేస్తున్నాము అనేటువంటి నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నామని చెప్పడం తప్ప, ఇప్పుడు ప్రాక్టికల్ గా తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా దేని మీద డిపెండ్ అయ్యి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంటే ప్రైవేట్ సెక్టర్ గురించి చెప్తుంది. ప్రైవేట్ సెక్టర్లో ఇదిగో మేము పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇస్తున్నాము, కొత్త పరిశ్రమలు వస్తాయి కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నట్టు చెప్తారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది లెక్క చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. అది కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ. అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని లక్షల మందికి ఇచ్చాము, ఇన్ని పరిశ్రమలు వచ్చాయి అని. ఇక్కడ పరిశ్రమలు రాకుంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు కాదని నేను అంటలేదు. పరిశ్రమలు రావాలి, పెట్టుబడిదారులు ముందుకు రావాలి, రాయితీలు ఇవ్వాలి, ఇవన్నీ ఓకే. ఎంతవరకు ప్రయోజనం కలుగుతున్నది? ఇప్పుడు పెట్టుబడిదారుడు వస్తాడు, పరిశ్రమలు పెడుతున్నారు, జీరో బిజినెస్ ఏమైనా ఆగిపోయిందా? ఏ పరిశ్రమలో అయినా జరిగే ఉత్పత్తి వాడు వాస్తవంగా చూపిస్తున్నాడా? పన్నులు ఎగరగొట్టడానికి తప్పు చూపిస్తున్నాడా? అంటే దీన్ని జీరో బిజినెస్ లేకపోతే లీకేజీ. ఇది దేశవ్యాప్తంగా మనము పరిశీలించడం ఏమవుతుందంటే పరిశ్రమదారులకి రాజకీయ నాయకులు లొంగిపోతున్నారు. నో డౌట్. ఎందుకు లొంగిపోతారు? వాళ్ళకి డబ్బులు కావు, ఎన్నికలు, పార్టీ అయితే పార్టీలకు పండుగ. ఇక్కడ మరి దేశ ఎకానమీ పరిస్థితి ఏంటి అన్నది ఏ రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు జిఎస్టీ పెట్టారు, జిఎస్టీ ఎగ్గొట్టడం లేదా? జిఎస్టీలో కుంభకోణాలు జరగటం లేదా? 1000 కోట్లు ఎగ్గొట్టే సంస్థలు కూడా ఉండి మళ్ళీ ఏదో నోటీసులు ఇచ్చామంటారు, కేసులు అంటారు. అవి ఎంతవరకు పనిచేస్తున్నవి? మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లతో వాటిని సివియారిటీ తగ్గించేసి ఏదో నామికా వాస్తి ఫైన్ వేసేసి క్లోజ్ చేయడము మనకు తెలియటం లేదు. ఇప్పుడు రైడ్లు చేసినప్పుడు పెద్దగా చెప్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినా కూడా, జిఎస్టీ రైడ్ చేసినా కూడా, ఈడీలు రైడ్ చేసినా, బట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? వాళ్ళంతా ఎవరు? అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు, పన్నులు ఎగ్గొట్టిన వాళ్ళు. మరి ఎందుకు అక్కడ తీసుకోవటం లేదు? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదని కాదు, బాగుండేదాన్ని ఇంకా అవకాశం ఎవరికి ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది? కోటేశ్వరరావు ఇందాక చక్కగా వివరించారు. ఎవరికి బెనిఫిట్ వస్తుంది అంటే పరిశ్రమదారులకి, పెట్టుబడిదారులకే వస్తుంది. వాట్ అబౌట్ పూర్ పీపుల్, మిడిల్ పీపుల్? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రత్యేకించి మిడిల్ పీపుల్ యొక్క పరిస్థితి ఏంటి? చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని దాని మీద బతికేటువంటి వాళ్ళ జీతాలు ఎంతవరకు వస్తున్నాయి? పెరిగాయా? మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కంపారిజన్ చేసుకున్నప్పుడు ధరలేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎట్లా పెరిగిపోతున్నాయి అంటే ఈవెన్ మెడిసిన్స్ కూడా. ఇప్పుడు ఏవో చెప్తున్నారు కథలు. మెడిసిన్స్ ఇప్పుడు నేను కూడా పేషెంట్ను, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ను. ఈ నెలలో కొనుక్కున్న మందు నెక్స్ట్ మంత్ లో ఆ రేటు ఉండడం లేదు. అదే అది సార్ పెంచేసినారు అంటారు, పాత ఏవి అంటే అవి లేవు అంటారు. అంటే పెంచడం అంటే ఎలా, ఎంతవరకు పెంచుతున్నారు? 140 రూపాయలు 180 అవుతుంది. 5 రూపాయలు పెరిగింది, అది మన మార్కెట్లో కూరగాయల ధరలు ఒక 5 రూపాయలు పెంచితేనే మనం వరే పెంచారని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే, ఇవాళ మందులు కూడా నిత్యావసర వస్తువులు అయిపోయాయి అందరికీ. నేనే కాదు, మందులు కొనని వాళ్ళు ఎవరో చెప్పమని చూద్దాం.
సరే ఉన్నత స్థాయి వాడు కరోనా ఏం ముందైతే కొట్టాడు వాడి కథ పక్కన పెట్టి. కరోనా ముందైతే ఏమైనా చెప్పుకోవచ్చు కనీసం ఇగో ఎంతమంది ఉన్నారు అసలు మెడిసిన్ తీసుకున్నటువంటి వాళ్ళు హెల్దీ దీంట్లో ఉన్నారని. బట్ కరోనా తర్వాత ప్రతి దానికి నొప్పి వచ్చినా ఏమున్నా కానీ ఓ టాబ్లెట్ మింగాల్సిందేగా. మరి అలా అయిపోయింది కదా. ఇక్కడ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వము ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలతో అంటే కొల్లుడు కావడమే. ఇవాళ ఫార్మాస్యూటికల్ కంపెనీలు దేశవ్యాప్తంగా ఏ విధంగా కమాండ్ చేస్తున్నాయి పొలిటీషియన్స్ ను ఎంత భయంకరంగా ఉంటున్నది. అసలు ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కంపెనీ ఇవాళ ఏ స్థాయిలో ఉంది. అవును. మరి రేట్లు ఎందుకు అంత పెంచుతారు? ఇప్పుడు ఈ మధ్య చూశాను, షుగర్ పేషెంట్లకు మాత్రం మేము రేట్లు పెంచడం లేదు. షుగర్ కాదు, సారీ, క్యాన్సర్ పేషెంట్లకు మాత్రం మేము రేట్లు పెంచలేదు, వాటిని ఇంకా తగ్గించాము అని చెప్పుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. క్యాన్సర్ ఎంతమందికి వస్తుందండి? ఎగ్జాక్ట్లీ. అవును. వాటికి తగ్గించడం వల్ల ఎంతమంది పేషెంట్లు ఉంటారు దేశవ్యాప్తంగా, ఎంతమందికి బెనిఫిట్ వస్తుందండి? అదే రోజువారీ మందులు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారు. ఉన్నప్పుడు వాటి ధరలేంది ఎంత భయంకరంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పేదవాడు కూడా అలవాటు పడిపోయాడు. ఏమైంది, జ్వరం వస్తుందంటే ఆయన మెడికల్ షాప్ పోయి నాకు జ్వరానికి మాత్రలు అంటాడు. దగ్గు వచ్చిందంటే మాత్రలు పోయి తెచ్చుకొని తింటాడు. ఎందుకు? తెల్లవారితే పనికి పోవాలి. అతని ఆవేదన ఏంటంటే మందులు ఎందుకు తీసుకుంటున్నాడంటే తను మళ్ళీ తెల్లారితే పని చేసి బతకాలి. 2 రోజులు మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ పనికి పోవచ్చు అనుకుంటాడు. మనమైతే 5 రోజులు తగ్గినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడ పోతుంది, ఆవిరి పట్టుకుంటాం, అది పోతాయి. వాళ్ళు అట్లా ఆలోచించడం లేదు, మందులు కొనుక్కుంటున్నాడు. ఎందుకు ఇవాళ మందులు? అలాగే ఈ మందులు కొనుక్కుంటున్నప్పుడు ఈ ప్రొడక్షన్కు జిఎస్టికి చూపించేదానికి కూడా తేడా. ఎన్ని రైట్ చేశారు, ఎన్ని వెరిఫై చేయడం లేదు. ఇప్పుడు దేశ ఎకానమీ పెరగాలంటే ఎట్లాంటి ఇంత లీకేజీలు జరుగుతూ ఉంటే వాటిని అరికట్టకుండా రాజకీయ నాయకులు వాళ్ళతో కొల్లుడైపోయి పరిశ్రమదారులతో ఇంకా దేశ ఎకానమీ పెరగాలంటే ఎందుకు పెరుగుతుంది? ఏ విధంగా పెరుగుతుంది? వాడు బ్లాక్ మనీ పెరుగుతున్నది. ఇవాళ చూడండి, బ్లాక్ మనీ పెరుగుతున్నదా లేదా చెప్పానండి కేంద్ర ఆర్థిక మంత్రి. విపరీతంగా బ్లాక్ మనీ పెరుగుతున్నది కానీ తగ్గడం లేదు. అంటే ఈవెన్ నోట్ల రద్దు తర్వాత కూడా ఇంకా బ్లాక్ మనీ గురించి మాట్లాడుతున్నాము అంటే మరి దాన్ని అది రాజకీయ జిమ్మిక్ అని అనుకోవాలా, హారెల్స్ సంస్కరణ అనుకోవాలా? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఫోన్ పేలు వచ్చాయి, అన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. కానీ ఈనాటికి కూడా ఎందుకు బ్లాక్ మనీ ఉన్నది? ఎందుకు? ఇప్పుడు రైడ్లు చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఈడీ రైడ్లు చేసినప్పుడు 100 కోట్లు ఎలా దొరుకుతున్నాయంటే క్యాష్ వాళ్ళ దగ్గర. అవును, అది బ్లాక్ మనీ కదా. క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించుకుంటూ వస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, మీరు మార్కెట్లోకి వెళ్ళండి, ప్రత్యేకించి గుజరాత్ నుంచి వచ్చి వ్యాపారాలు చేసేవాళ్ళు ఆడు ఫోన్ పేనే ఒప్పుకోడు, క్యాష్ కావాలంటే. ఫోన్ పే లేదని అంటాడు, కార్డు కొట్టాడు అంటే లేదు, క్యాష్ తీసుకోండి అంటాడు. ఇప్పటికి కూడా హైదరాబాద్ సిటీలో కూడా క్యాష్ లేదు, వాడు అసలు ఏది అమ్మడు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్పండి? కంపల్సరీ ఎందుకు చేయలేదు? చేయటం లేదు. ఎందుకు? వాళ్ళతో అవసరం, వాళ్ళ పార్టీలకు ఫండ్ ఇవ్వాలి, రాజకీయ నాయకులు చందాలు ఇవ్వాలి. ఇక్కడ అలాగే ఇందాక మిత్రుడు చెప్పినట్టు స్వదేశీ వస్తువుల యొక్క తయారీ పెరిగి విదేశాలకు ఎక్కువ ఎగుమతి చేయగలిగితే మనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఇవాళ చైనా ఎందుకు నంబర్ 1 అయిపోయి కూర్చుందంటే చైనాలో స్వదేశీ వస్తువుల తయారీ ఎక్కువ, అలాగే రేట్లు తక్కువ. ఇవాళ అమెరికా దేశం దేని మీద ఆధారపడింది ఏంటి? చైనా నుంచి వచ్చే వస్తువుల మీదనే ఎక్కువ ఆధారపడింది. ఇవాళ చైనాతో విభేదాలు ఉన్నాయని చెప్తూ ఉన్నా కూడా మనం అమెరికా వెళ్ళి ఏ షాప్కి వెళ్ళినా కూడా చైనా వస్తువులు కనపడతాయి.
చైనా వస్తువులు లేని షాపే ఉండదు. నేను స్వయంగా చూసినట్టు కాబట్టి చెప్తున్నాను నేను. అవును. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో దేశ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇది ఏమైపోయింది, మేక్ ఇన్ ఇండియా పరిశ్రమ రాజధానులు అంటే ఏమైపోయింది, పరిశ్రమదారులు లోన్లు తీసుకోవడం, వాటిని వేరే వాటికి డైవర్ట్ చేయడం, ఆ పరిశ్రమను ఊరికే పేపర్లలో చూపించడం, నిధులు ఇంకో దానికి డైవర్ట్ చేసుకోవటము, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక వాడి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడు. ఇక్కడ సీరియస్నెస్ ఏది? ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో సీరియస్నెస్ నాకైతే కనపడడం లేదు. మరి సీరియస్నెస్ లేదు. అదే ఈయన ఉండి చేయగలిగితే ఈ దేశ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగుపడేటివి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది. ఏమైపోతున్నది ఇప్పుడు జనంలోకి ఎలాంటి సందేశం ఉంది అంటే, కోట్లు బ్యాంకులో లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చి ఈజీగా, అలాగే రాయితీలు పొందొచ్చు, మాఫీలు చేపించుకోవచ్చు అనేటువంటి రాజకీయ నాయకులు ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం వాళ్ళ జనంలోకి వచ్చింది. మనం చూస్తున్నాం కదా, ఎంతమంది ఎగ్గొట్టారు, ఎంతమంది ఏ విధంగా చేశారు, ఎంతమంది చేశారు. మళ్ళీ ప్రొటెక్షన్ వాళ్ళకే ఉంటుంది. కోర్టులు కూడా మళ్ళీ వాళ్ళకే ప్రొటెక్షన్ ఉంటాయి. స్టే ఇచ్చేయడము, అంచెల వారీ కట్టుకోండి అని చెప్పడము, ఆస్తులు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తారా, ఈడీ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అనుకుందాం, కోర్టు ఏం చేస్తుంది, ట్రాన్సాక్షన్ జరుపుకోనివ్వండి అంటది. అందువల్ల భయం అనేది లేకుండా పోయింది. ఇవాళ పారిశ్రామికవేత్తలకు మీరు ప్రోత్సాహం మంచిదే, కానీ వాళ్ళకి భయం ఎక్కడుంది? ప్రభుత్వం అంటే ఆ భయం లేకుండా పోవటం వలన ఇంకా త్వరగా మనం ఫాస్ట్గా ఇంకా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాల్సింది, ఇంకా వెనకబడుతూ ఉన్నాము. సో ఈసారైనా ఈ మేక్ ఇన్ ఇండియా అన్నటువంటి ఒక పాయింట్లో సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్? అది ఇప్పుడు సంస్కరణల పేరుతో ఏం చేస్తున్నారంటే పరిశ్రమదారులకి మేలు చేకూర్చేటివే తీసుకొస్తున్నారు. వినియోగదారుల విషయం ఏమిటి, బ్లాక్ మనీ విషయం ఏమిటి? ఓకే, వాటికి సమాధానం లేదు కదా. ఆ వస్తువు యొక్క ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? ఇప్పుడు వాడు ఫస్ట్ చెప్పుకోవడానికి ఏమో ధర తక్కువ చూపిస్తాడా, మాయ చేసేస్తాడా? ఒక 10 రోజులు ఇప్పుడు మీరు మార్కెట్ లేదో పలానా వస్తువు తక్కువ ఉందని మనం కొన్నాం అనుకోండి, ఆ నెలలో, ఆ 10 రోజులు 15 రోజులు ఆ ధర కనపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అది కొండకి కూర్చుంటున్నాయి ఆ ధరలు. మరి ఏం చేస్తుండే కేంద్ర ప్రభుత్వం? ఎలా పెరిగిపోతున్నాయి ధరలు? మరి సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి ఇవాళ? ఏవైనా తీసుకోండి, ఇప్పుడు నిత్యావసర వస్తువులు వేరు, బియ్యము, పప్పులు, కూరగాయలు, అవి పాలు, పండ్లు, ఇవి అవి ఎంత కొంత పెరుగుతున్నాయి దాని మీద అది. కానీ సబ్బులు, మిగతా ఏ అయితే మన అవసరాలు సూపర్ బజార్లో మనం కొంటుంటామో అన్నీ ఈ నెలలో ఉన్న రేటు నెక్స్ట్ మంత్ ఉందేమో చెప్పమనండి, ఎవరినైనా చూద్దాం. అవును, ఉండటం లేదు. 60 రూపాయల సబ్బు నెక్స్ట్ మంత్ వెళ్ళేసరికి 70 ఉంటుంది, ఇలాంటి 80 ఉంటుంది. వెంటనే లెవెల్స్ మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోనీ అది ఏమైనా దేశ ప్రయోజనానికి ఉపయోగపడుతుంది అంటే, నేను చెప్తున్నాను కదా, ప్రొడక్షన్ లో మోసం పచ్చిద్దగా చేస్తున్నారు, ప్రొడక్షన్ తక్కువ చూపిస్తున్నారు, జిఎస్టి నష్టపోతున్నాము. దాన్ని విజిలెన్స్ అని వింగులు ఉన్నాయి, పేరుకే విజిలెన్స్ వింగులు, రైడ్ చేయటం లేదు, వెరిఫై చేయటం లేదు, అంత అవినీతిమయమే అయిపోయింది. ఇక్కడ అధికారులు కూడా తీవ్రంగా ఇప్పుడు ఏ విధంగా అధికారులు ఫలానా పోస్టే కావాలని కోరుకుంటున్నారు అంటే, అవినీతి ఎక్కడుంటే అక్కడ కావాలని పరిగెత్తున్నారు, రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు. మరి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పుడు పోనీ ఈ దేశం ఏమన్నా ఈ ఒకప్పట్లాగా కరువు కాటకాలతో ఉన్నటువంటి దేశమా కాదు కదా. చాలా మార్పు వచ్చింది, చాలా అభివృద్ధి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన నాటికి ఈనాటికి ఏం సంబంధం ఉంది? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తూనే ఉంది, కనిపించకూడదు లేదు.
పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి. బట్ దాంతో సమానంగా అవినీతి కంట్రోల్ కావటం లేదు, అవినీతి ఇంకా పెరుగుతున్నది. ఎలా ఖర్చు పెడుతున్నారండి రాజకీయ నాయకులు? ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక ఎమ్మెల్యేకి 10 నుంచి 30-40 కోట్లు ఖర్చు పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది? అది బ్లాక్ మనీ కాదా? ఎవరిచ్చారా డబ్బు? పరిశ్రమదారులు కాదా? ఎలా వచ్చింది? ఒక ఎంపీ 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెడుతుంటే ఎలా వచ్చింది ఇది? ఏమైనా సమాధానం ఉంది ఇవాళ రాజకీయ నాయకుల మీద? వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుందండి? వాళ్ళ దగ్గర ఇప్పటి నుంచి దాదాపుగా మీరు సీనియర్గా ఆ రోజు జర్నలిజంలో ఉన్నటువంటి రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. వాళ్ళ మార్పు ఉంటుందా అంటే ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీని ప్రాబిలిటీ తీసుకున్నప్పుడు 90:10, అంటే 10% ఛాన్స్ ఉంది మార్పు, 90% లేదు అనేది చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఎనీవే, డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం చెవుల కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం తెలుసుకుందాం బడ్జెట్ 25-26 మీద. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. పవన్ గారు గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ గారు, కోటేశ్వరరావు గారికి కూడా నమస్కారం. ఎస్ అంటే చెప్పుకోవడానికి చాలా చక్కగా గుడ్ మార్నింగ్ అని ప్లెజెంట్గా చెప్పుకుంటున్నాం, కానీ 11 గంటలు అవుతోంది అనగానే ఏం రావడా రెడ్ సూట్ కేసులోంచి ఫైల్స్ తీసి ఏం చదువుతారో అని చూస్తుంటే గుండెల్లో గంటలు గడాగడా కొట్టుకుంటున్నాయి ఈ సంవత్సరం. గతంలో కూడా చూసాం, ముఖ్యంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి స్లాబ్ సరిచేయడాలు కావచ్చు, లేదంటే ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహకాలు, ఈ రకంగా బడ్జెట్ని భారీగానే ప్రవేశపెట్టారు. కానీ విమర్శలే ఎక్కువగా ఉన్నాయనేది. అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అంటే రీసెంట్ పాస్ట్లో విభజిత రాష్ట్రాలుగా ఉన్నవి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే తప్ప ఇంకొకటి కానే కాదు. మరి ఈ 2 రాష్ట్రాలకి కేటాయింపుల దగ్గరకు వచ్చి అన్ని బడ్జెట్లలోనూ ఇప్పటి వరకు మనకు అవమానమే మిగిలింది. మరి ఈ 25-26లో దట్టు కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా మరి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏమైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అట్ ది సేమ్ టైం తెలంగాణకి కూడా. పవన్ గారు, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు అంటే ఎందుకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు అని అంటే ఆల్రెడీ 10 ఏళ్ళు బీజేపీ పరిపాలించారు. ఓకే, ఈ 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ గురించి మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో కొత్తగా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, లేకపోతే ఇంకేమైనా కొత్తగా బాధలు వస్తుంది, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితి మనకు చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి బహుశా వాళ్ళ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అయితే ఈ బడ్జెట్లో రానున్నటువంటి 5 ఏళ్లకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిలో, బీజేపీ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా అనేటువంటిది మనం ఒకసారి వీళ్ళ గమనం ఎలా ఉండబోతుందో రానున్నటువంటి 5 ఏళ్ళకి అనేటువంటిది ఈ బడ్జెట్ ప్రతిబింబించబోతుంది. గతంలో పాత తరహాలోనే ఉంటారా? కార్పొరేట్లకి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి అవకాశాలు చూపించేటువంటి విధంగా, మిగతా వాళ్ళని పట్టించుకోకుండా చేసేటువంటి విధంగా ఉంటుందా అని, ఎందుకు ఇప్పుడు ఏమన్నా మార్పు వచ్చేదానికి అవకాశం ఉందని మనం ఎదురు చూస్తున్నాం అని అంటే 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి, అంతకుముందు ఉన్నటువంటి UPA 1, UPA 2 వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వస్తే ఏదో మొత్తం స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం చేస్తాడు, ఉద్యోగాలు ఇచ్చేస్తాడు, కోట్లు మొత్తం మార్చేస్తాడు, గుజరాత్ తరహా అభివృద్ధి చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆశలు. నరేంద్ర మోడీ వచ్చాడు, వాళ్ళకి అప్పుడు ఎన్డీఏకి పూర్తి బలం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి 270 సీట్స్ ఏమో వచ్చాయి. 5 ఏళ్లలో తేలిపోయినటువంటి అంశం ఏంటంటే నల్లధనం లేదు, ఏమీ లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోయే విధంగా డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగాలని దెబ్బతీసేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చేశారు. నెక్స్ట్ 2019 వచ్చేసరికల్లా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అది కూడా బీజేపీకి 303 సీట్లు ఇచ్చారు, వాళ్ళకు పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఇంకేముంది, మమ్మల్ని ప్రజలు మా యొక్క నిర్ణయాలు అంగీకరిస్తున్నారు అనేటువంటి విధంగా వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఆర్టికల్ 370 గురించి కానివ్వండి, లేకపోతే రామ మందిర విషయంలో కానీ, మిగతా ట్రిపుల్ తలాక్, ఇలాంటి అనేక అనేటువంటి కొన్ని ఎప్పుడైతే వాళ్ళ పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించుకొని వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా వాళ్ళ ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏమైనా మారిద్దా అని ఎందుకు అనుకుంటున్నాము అని అంటే, ఎందుకు ఆశిస్తున్నామనంటే 2024 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయింది. టెక్నికల్ గా గెలిచి ఉండొచ్చు, నైతికంగా ఓడిపోయింది. వాళ్ళకు 303 నుంచి
మాకు 370 వస్తాయి బీజేపీకి, ఎన్డీఏకి 400 పైన వస్తాయి, మేము రికార్డు సృష్టించబోతున్నాము అని చెప్పినటువంటి వీళ్ళకి 240తో బీజేపీకి కనీసం మ్యాజిక్ మార్కును కూడా దాటలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్, బీహారు అనేటువంటి 2 ఊతకర్రల మీద చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సహకారంతో నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. సరే, ఈ రాష్ట్రాలకు ఏం చేస్తారనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఈ 2 టర్మ్స్ అంటే 2014-19 పరిపాలన తర్వాత బీజేపీని భారతదేశ ప్రజలు చేత్కరించుకున్నారు, వ్యతిరేకించారు, ఓడించారు అనేటువంటి విషయం బీజేపీ గమనిస్తుందా లేదా అనేటువంటిది ఈ బడ్జెట్లో మనం అది ప్రతిబింబించేటువంటి అవకాశం ఉండాలి. లెక్క అయితే వాళ్ళకి ఏమిటి అని అంటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి మిగతా ఎన్నికలు, జమ్మూ కాశ్మీరు లేకపోతే మణిపూర్, ఇట్లా మిగతా ఎన్నికలు, మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర, మళ్ళీ మాకే మద్దతు ఇచ్చారు కదా అంటే ప్రజలు మాకే మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ధోరణికి వెళ్తారా అనేటువంటి. ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు ఏమిటి అని అంటే, వాళ్ళ వైఖరిని మనం ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఈ 11 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ వైఖరి మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి ధోరణిలోనూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఓకే, కార్పొరేట్లు అంటే అందరు కార్పొరేట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆదాని, అంబానీ, ఈ వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు, వీళ్ళు అమ్ముతారు, వాళ్ళు కొనుక్కుంటారు, ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని వాళ్ళకి దారాదత్తం చేస్తారు, సహజ సంపదను కూడా వాళ్ళకి దారాదత్తం చేస్తారు. వాళ్ళు వీళ్ళకి ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తారు. ఈ 2 జరుగుతున్నటువంటి పరిణామం. మనము ఇప్పుడు ఎంఎస్ఎంఏలకు సంబంధించినటువంటి విషయంలో ఇవన్నిట్లో ఎందుకు అడుగుతున్నాము? కార్పొరేట్లు అంటే ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు అనేటువంటిది తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ రంగ పెట్టుబడుల నుంచి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అనేది. దీని మీద క్లారిటీ ఏంటి అంటే, ప్రైవేట్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునేటువంటి పరిస్థితులు తప్ప వాళ్ళేమి ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయము, లేకపోతే దేశాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల విషయంలో వాళ్ళ సహకారం అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది, ఉండటం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎంఎస్ఎంఈకి సహకారం ఉంటే ఉపయోగం ఏంది అనేటువంటి దాని మీద ఎందుకు అడుగుతున్నాము అని అంటే, ఎంఎస్ఎంఈలకైనా ఆ విధంగా అభివృద్ధికి చెందితే కొంతమంది కొత్త వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తయారవుతారు, కొన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాల పెరుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రజల్లో ఇప్పుడు జీడిపి పెరగాలన్నా ఇంకేమైనా ఉంది అని అంటే, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి అని అంటే వాళ్ళ కోసం ఉద్యోగ ఉపాధి ఆదాయ మార్గాలు ఉండాలి కదా. ప్రభుత్వ రంగం నుంచి మనం డిజిన్వెస్ట్మెంట్ యాంగిల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. మరి ఆ ప్రజలకు ఆదాయం లేనప్పుడు కొనుగోలు శక్తి ఎక్కడ ఉంటుంది? కొనుగోలు శక్తి లేనప్పుడు ఉత్పత్తి అవసరమే ఎందుకు వస్తుంది? పారిశ్రామిక అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలుగుతాం? కొత్త పరిశ్రమలు ఎలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది? ఈ అవకాశము లేదు కదా. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి నష్టం ఇది. వీళ్ళు కార్పొరేట్ లో కూడా కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళని ఇది చేసేటువంటి. ఇక్కడ పేదలు, మధ్యతరగతి లేకపోతే దిగువ మధ్యతరగతి వీళ్ళ పరిస్థితులు ఏమిటి అనేటువంటి అంశాన్ని కనుక గమనిస్తే, ఇప్పుడు బడ్జెట్ వస్తే ఇప్పుడు కొత్త బడ్జెట్ లో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇప్పుడు 6 స్లాబుల నుంచి 3 స్లాబులకు వస్తుందా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి 30% నుంచి 25%కి వస్తుందా? ఇలాంటి ఆలోచనలతో ఈ వాళ్ళ ఏదో 1-2 అంశాలను ఊరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బీజేపీ వైఖరిని గన 2014 నుంచి గన మనం చూస్తే, వాళ్ళు పేదలకు ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయంలో దీన్ని ఉచితాలు అంటూ వాళ్ళు మాట్లాడేటువంటి వైఖరి, అసలు ఇవి తప్పు, ఇలా ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళ ధోరణి. కానీ వాళ్ళు ఎన్నికల సమయానికి వచ్చారు కదా, ఇప్పుడు ఢిల్లీలో కావాల్సినటువంటి హామీలు ఇస్తారు ఎన్నికల సమయంలో. కానీ ఈ విధంగా ఉచితాలు, పేదలకు సంబంధించినటువంటి అంశం వస్తేనేమో ఉచితమాట, ఏదైతే పెట్టుబడిదారులకు సంబంధించి బ్యాంకుల్లో ఉన్నటువంటి లోన్లు ఎగ్గొడితే అది నిరర్ధక అప్పుల కింద వాటిని రైట్ ఆఫ్ చేస్తారు. వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఇప్పుడు వరకు మనకి ఏం చూసామంటే, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా, దిగువ మధ్య తరగతి పేదలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా అనేటువంటిది చూడాలి. ఇప్పుడు బీజేపీ కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలా మంది ఉచితాలు అనేటువంటి వాళ్ళకి కూడా
మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని ప్రకటించారు వాళ్ళు. ఏంటి, మేము 3 కోట్ల రూపాయలు ఇళ్ళు కట్టి 3 కోట్ల ఇళ్ళు నిర్మాణం చేస్తాము అనేటువంటి దాన్ని, హౌస్ ఫర్ ఆల్ అనేటువంటి దాన్ని మేము తీసుకుంటాము. 2000 బహుశా 29 వరకు 1 కోటి ఇళ్ల నిర్మాణం అనేది ఒక లక్ష్యంగా తీసుకున్నటువంటి. అంటే మన రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషికి అంటే ఉండటానికి ఒక గూడు ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత అండి. ఇదేమో పేదలకు చేసేటువంటి మేలు, ఉచితంగా చేసేటువంటి వ్యవహారం కాదు. కానీ ఈ పాయింట్ లో కల్పించాల్సిన రాజకీయ పక్షాలన్నీ కూడా డిఫర్ అవుతున్నాయి కదా. అంటే మేము ఇచ్చామన్న క్రెడిట్ కోసం చూస్తున్నా తప్పితే అక్కడ ప్రజల కోసం ఆలోచించట్లేదు కదా వీళ్ళెవరు. అదే అంటే మేము ఇచ్చాము, మీరు మాకేయండి, మాకు ఓటు ఇవ్వండి అని అన్నా. నువ్వు ఇచ్చిందేంటి? నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే, నువ్వు ప్రతి వాళ్ళకి ఇల్లు నిర్మించేటువంటి పరిస్థితి నువ్వు ఇచ్చి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే నువ్వు ఇచ్చే ఎవరికి కావాలి? నీ అవసరం లేదు కదా. ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తే వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వాలు బాధ్యతల నుంచి విస్మరించినటువంటి అంశం ఏంటంటే ఇంకొక రెండు కీలకమైన అంశాలు ఏంటి అని అంటే, ఒకటి మీకు విద్యకు సంబంధించినటువంటి కూడా ప్రతి కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రతి వాళ్ళకి మీరు ప్రభుత్వ రంగం నుంచి ఉచిత విద్య అందించేటువంటి పరిస్థితి ఉంటే, ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఆర్థిక భారం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అది ఎవరు బాధ్యత? ప్రభుత్వం. మీరు ఆ విధంగా కార్పొరేట్లు ప్రైవేటైజేషన్ వైపు మీరు ప్రోత్సహిస్తూ ప్రజలకు వచ్చేటువంటి ఆదాయంలో ఈ రోజున పిల్లల విద్యకి ఎక్కువ ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అది మీ వల్ల వచ్చినటువంటి సమస్య. అది రెండోది ఏంటి అనేటువంటిది అంటే వైద్యం. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కదా. ప్రతి మనిషి వాడు జీవించేటువంటి హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలది కదా. నువ్వు సరైనటువంటి వైద్యం అందించలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఈ బడ్జెట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్య రంగానికి మౌలిక వసతుల కల్పనకి ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి అనేది మీరు ఒకసారి గమనిస్తేనే వీళ్ళకి ప్రభుత్వ వైద్యానికి అంటే ప్రజలకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళకు ఉండేటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. అంటే మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఈ రోజున ప్రతి కుటుంబం కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో సగం పైగా విద్యా వైద్యానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, నువ్వు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ఇక నువ్వు ఇచ్చేటువంటి ఉచితం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితిని నువ్వే కల్పిస్తావు. నువ్వు ఆ పథకాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితిని కల్పించి ఇదిగో నీకు మేలు చేస్తున్నాననేటువంటి ధోరణి ఈ రోజున చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ధోరణిని మనము ఖచ్చితంగా మరి నేను అనుకుంటున్నాను ఈ ధోరణి ఏమి మారిద్ది ఎన్డీఏ వైఖరి నుంచి అని నేను అనుకోవటం లేదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం చెప్తోంది గత ప్రభుత్వానికి ఇబ్బడి ముప్పడిగా అప్పులు ఇచ్చేశారు, ఇప్పుడు మనకేమో అసలు అప్పులు తీసుకురావడానికి కనీసం ఆ ఫెసిలిటీ కూడా మనకి లేదు, ముందు వాటిని రీకన్స్ట్రక్ట్ చేయాలి, చేసిన తర్వాత అప్పులు తెచ్చుకోవాలని. మరి ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏమైనా భారీగా ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైం తెలంగాణకి కూడా ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పులు తెచ్చుకోవడానికి ఇచ్చింది. వాళ్ళు 12 లక్షల కోట్లు అప్పు చేశారు, మొత్తం రాష్ట్రాన్ని దివాళా దించారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో 73,000 కోట్ల రూపాయలు వీళ్ళు కూడా అప్పు చేశారు. ఇప్పుడు ఏంటి కేంద్రాన్ని అడిగేది? వాళ్ళకి ఇచ్చినట్టు మాకు అసలు పరిమితికి మించి అప్పు కావాలని అడుగుదామా? అప్పు వచ్చి ఏం చేయాలి? మన అప్పుల భారంతో మనం ఏం చేసుకోవాలి? కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటాలు ఏంటి? ఇప్పుడు ప్రతి బడ్జెట్ లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ మనం కేంద్రం నుంచి మనకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకుంటే ఒక 70,000 కోట్ల రూపాయలు మన కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో వస్తాయి అనేటువంటి పెట్టుకుంటున్నాం. కానీ వస్తున్నటువంటిది ఏంటి? దాంట్లో 50% కూడా రానటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో మనం ఈ రోజున వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాల్సి తప్ప అప్పులు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మాకు కూడా పరిమితికి మించి అప్పులు ఇవ్వండి అంటే అప్పుల వల్ల మనం దివాళా తీస్తాం తప్ప అప్పుల వల్ల ఉపయోగం ఏముంటది? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2 ఊతకర్రలతో ఈ రోజున 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బీహార్కు సంబంధించినటువంటి విషయంలో ఈ 11 ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో మనం గమనిస్తే బీహార్ విషయంలో ఉన్నటువంటి వాళ్ళ బెదిరింపులకు భయపడి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో లేకపోతే ప్రకటనలో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆ స్థాయిలో ఒక సానుకూలమైనటువంటి దృక్పథం కనపడటం లేదనేటువంటిది.
కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, 2014 2019 నుంచి పోల్చినప్పుడు మాత్రము ఇప్పుడు ఎంతో కొంత మార్పు అయితే కనపడుతోంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఇది సానుకూల వైఖరిగానే నేను చూస్తాను. రైట్. ఎందుకు అనంటే పోలవరానికి సంబంధించినటువంటి ఒక 12,000 కోట్ల రూపాయలు ముందస్తుగానే ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకంటే గతంలో రియంబర్స్ మాత్రమే చేసేవాళ్ళు చేసినట్టు, అది చంద్రబాబు నాయుడు ఎంతో కొంత చేసినటువంటి ప్రయత్నానికి వచ్చినటువంటి ఫలితం. ఇక అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాలేదు. సరే, గత 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిస్థితులన్నీ చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అమరావతిని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఇప్పుడు కనీసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవటం, అటుకో నుంచి ఒక 30,000 కోట్ల రూపాయల రుణాలు కేంద్ర ప్రభుత్వం యొక్క షూరిటీతో మనకి వస్తున్నటువంటి అప్పు కింద కనీసం ఆ విధంగా అమరావతి ముందుకెళ్తుంది అనేటువంటి ధోరణి. మొన్న ఎట్లాగో వచ్చి ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన చేశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి కనీసం ఆ రైల్వే జోన్ కి ఏమైనా కేటాయింపులు ఉంటాయా? అదే విధంగా మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొదటి 3 సంవత్సరాల రాష్ట్రం విడిపోయిన తర్వాత 7 జిల్లాలకు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారు. ఆ తర్వాత లేదు ఇప్పుడు ఈ 8 సంవత్సరాల నుంచి. కాబట్టి ఈ వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లా కూడా కలుపుకొని 8 జిల్లాలకు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో. దాంట్లో ఎక్కడ కేటాయింపులు ఏమి లేవు. ఇప్పుడు కనీసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 8 పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ గినగా మనకు వచ్చేటువంటి పరిస్థితి గిన ఉంటే అది ఎంతో కొంత డెవలప్మెంట్ కి ఉపయోగపడేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎన్డీఏ కూటమికి గతంలో లాగా ఇప్పుడు వాళ్ళ పూర్తి స్థాయి మెజారిటీ లేదు కాబట్టి ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి కింద అన్నట్టుగా నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 మంది ఎంపీల మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మనం బెదిరించమని చెప్పడం కాదు, లేదా మేము ఉపసంహరించుకుంటామని చెప్పడం కాదు. కనీసం లౌకికంగా ఉన్నటువంటి పరిస్థితిలో 10 ఏళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితిలో మనకి న్యాయం చేయాలని అడగటం అనేటువంటి ఒత్తిడి చేయటం అనేది ముఖ్యం. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో విభజన వల్ల నష్టపోయినాయి అనేటువంటి దాని మీద మనం మాట్లాడటం కాదు. ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి పార్లమెంట్ లో మాట్లాడాడు. విభజన అయినటువంటిది అసంబద్ధంగా ఉంది, అసంబద్ధ విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విభజన వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రాలని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మాటలు మాత్రం అలా ఉన్నాయి. మరి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలోనే ఇప్పటికీ ఇంకా చాలా ఇలాంటి చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేయనటువంటి పరిస్థితి. వాటినన్నా మనము సాధించుకోవాలి. అందుకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఏమైనా సరే కేటాయింపులు, అందుకు సంబంధించినటువంటి ప్రకటనలు ఉంటాయని చూడాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒకటేదో పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు పోలవరాన్ని మనం ఎప్పుడు పూర్తి చేయగలము ఏంటి అనేటువంటి దాని మీద పోలవరానికి సంబంధించి ముందస్తుగా 12,000 కోట్లు ఇచ్చినటువంటి మాట వాస్తవమే. ఇంకా ఒక హడ్డీలు ఉంది, దాన్ని మనం అధిగమించాలి. ప్రధానంగా పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటన రావాలి. పునరావాసం లేకుండా ఇప్పుడు మనం పోలవరాన్ని కట్టేసి నీళ్లు నింపేసి మొత్తాన్ని ముంచేస్తామంటే కుదిరే పని కాదు కదా. పునరావాసం లేకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తి అయితే, కాబట్టి దాని మీద విధానపరమైనటువంటి ప్రకటన కావాలి పునరావాస ప్యాకేజీ మీద. దీంతో పాటుగా మన రాష్ట్రానికి ఇంకా హక్కుగా రావాల్సినటువంటి ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, అదే విధంగా మనకి వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించి కానివ్వండి, రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానివ్వండి, దుగరాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ అంశాల మీద ఏవైనా సరే వాటి మీద ఈ బడ్జెట్ నుంచి మనం మొదలైతే నెక్స్ట్ వచ్చేటువంటి బడ్జెట్ లో వాటి కొనసాగింపు ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వము ఇప్పుడు పోలవరం ఎన్ని అంశాల కన్నా కూడా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అంశాన్ని ఎత్తుకెత్తుకున్నాడు. ఇప్పుడు ఒకటి ఏంటంటే 2049 ఏదో చెప్తున్నాడు, అది ఆ సంగతి తర్వాత. కానీ ఇప్పుడు పోలవరం టు బనకచెర్ల అనేటువంటిది ఒకటి తీసుకున్నారు, గోదావరి నుంచి బనకచెర్ల. వాటెవర్ అంటే ఏపీ కానీ తెలంగాణకు కానీ ఈ ప్రాజెక్టులు తీసుకున్న దాంట్లో వాళ్ళకి జాతీయ హోదా ఇస్తారా, లేదంటే మెజారిటీ షేర్ అనేది కేంద్రం పెట్టుకుంటుందా అన్నటువంటిది ఒకటి తెలియాలి. అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్న అమరావతి గురించి కావచ్చు, లేదు ఇక్కడ హైదరాబాద్ ఆల్రెడీ ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉంది, కొత్త సిటీని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మిగతా జిల్లాల్లో ఏదైనా కొత్తగా చేసేటువంటి దానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండేటువంటి అవకాశం ఉందా కోటేశ్వరరావు గారు?
ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అనేకమైనటువంటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నమాట వాస్తవం. హ్మ్. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల అనుభవాన్ని చూసినప్పుడు 2 చోట్ల కూడా అంటే తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సిపి 2 మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఒరిగింది ఏమీ లేదు. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంతకాలం మిత్రపక్షంగా ఉంది, కొంతకాలం శత్రుపక్షంగా ఉంది. మొత్తం మీద చూసినప్పుడు ఇక్కడ ప్రాజెక్టులకు కూడా చేసింది ఏమి లేదనేటువంటిది మన అనుభవం. ఓకే. అందువల్ల ఇప్పుడు పోలవరానికి 12,000 కోట్లు అంటే ముందు ఖర్చు పెట్టేదాన్ని ముందు పెడుతున్నారు. అది కొంత రిలీఫ్ తప్ప దానివల్ల రాష్ట్రానికి అదనంగా వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి ఏమీ ఉండదు. ఒకటి సరే, అమరావతికి అప్పు ఇప్పిస్తా ఉన్నారు. ఆ అప్పు ఏం చేస్తారు ఏమిటనేటువంటిది అది తర్వాత సంగతి. దానికంటే అదే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ లో పెద్ద సమస్యాత్మకంగా మారుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కి మెట్రో విస్తరణ, అదేవిధంగా ఎంఎంటిఎస్ విస్తరణ, ఇతర రైల్వే ప్రాజెక్టులు అనేటువంటివి కీలకం. కానీ ఈ ఎంఎంటిఎస్ అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటిది మనం చూస్తున్నాం. అందువల్ల హైదరాబాద్ నగరం 1.5 జనాభా పెరుగుతున్నప్పటికీ ఎప్పుడో వేసినటువంటి మెట్రో లైన్లు తప్ప కొత్తగా ఏమి లేవు. అందువల్ల 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్రం ఏం చేస్తుంది అనేటువంటిది అనేక మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. నాకైతే అలాంటి ఆశలు ఏమి లేవు. అనేక మంది కోరుతున్నట్టుగా లబ్ధి చేకూరితే అంతకంటే సంతోషం లేదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే తెలంగాణలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. బీహార్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాదిలో కానీ. అందువల్ల బీహార్ మీద ఉన్నటువంటి కేంద్రీకరణ మనం చూసాం. గత ఏడాది తాత్కాలిక బడ్జెట్ సందర్భంలో కానివ్వండి, లేదా రేపు బడ్జెట్ లో కానీ ఏమైనా ఉంటే బీహార్ కి వరాలు లేదా బీహార్ కి అదనపు ప్యాకేజీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే అక్కడ నితీష్ కుమార్ మద్దతుతో పాటు బీజేపీ కూడా అక్కడ 2 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. రైట్. అందుకని బీహార్ మీద ఉన్నటువంటి కేంద్రీకరణ 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఇది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి సర్కార్ కి కొన్ని సమస్యలను సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది చూడాలి. ఇక జాతీయమైనటువంటి అంశాలు చివరిలో 1 నిమిషం నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే గడిచినటువంటి 10 సంవత్సరాలు అంతకుముందు 10 సంవత్సరాలు చూసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అనేటువంటిది మన జీడిపిలో ఒకే విధంగా ఉంది. మన్మోహన్ సింగ్ హయాంలో 16-17% మధ్య ఉంది. నరేంద్ర మోడీ గారి హయాంలో కూడా అదే రేంజ్ లో నడుస్తా ఉంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ ఎన్ని చెప్పినా గానీ ఆత్మ దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ దుర్భరాన్ని తీసేసేటువంటి అస్త్రం పార్లమెంట్ లోకి తీసుకొస్తారు అని చెప్పి మనం భావించాలి. అటువంటి అస్త్రం వాళ్ళ దగ్గర లేదు. ఇది కూడా ఎందుకు ఇదే సమయంలో మేము అభివృద్ధి సాధించామనేటువంటి సమయంలో ఇన్సాల్వెన్సీస్ పెరుగుతున్నాయి ఏడాదికి ఏడాది. మరి దీన్ని ఎట్లా చేస్తారు? అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి అన్నప్పుడు ఇన్సాల్వెన్సీస్ ఎందుకు పెరుగుతున్నాయి? మన లక్ష్మణ్ గారు చెప్పినట్లు డైవర్షన్ ఒకటి, లేకపోతే రెండోది ఈ విధమైనటువంటి ఇన్సాల్వెన్సీస్ పెరుగుతున్నాయి. అభివృద్ధి కూడా పాత పరిశ్రమలన్నింటినీ మూసేసి ఆధునికమైనటువంటి రోబోటిక్స్ తోనో లేకపోతే ఆటోమేషన్ తోనో ఉత్పత్తిని పెంచేటువంటి పరిశ్రమలను తీసుకొస్తున్నందువలన కొత్త పరిశ్రమలు వచ్చినప్పటికీ అదనపు ఉపాధి అనేటువంటిది తగ్గిపోతా ఉంది. రెండోది జనం అబాండన్ గా అంటే జనాభా పెరుగుదలని అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి కొంతమంది చెప్పొచ్చు. కానీ ఆ జనాభా పెరుగుదల అనేటువంటిది వేతన పెరుగుదలను కూడా నిరోధిస్తా ఉంది. ఎందుకంటే మేము ఎంత తక్కువకైనా పనిచేస్తామని ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్లు వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి పరిస్థితిని సృష్టించాయి. ఈ పరిస్థితుల్లో నిర్మలమ్మ గారు ఏ విధమైనటువంటి ఉపన్యాసం చేస్తారో లేకపోతే ఏ విధమైనటువంటి చేస్తారో అనేటువంటిది ఒకటైతే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా RSS అనుబంధ సంస్థలు కూడా నిర్మలమ్మ గారిని కలిసి కేటాయింపుల గురించి చేశాయి. ఎప్పుడు చేరారు వీళ్ళు? ఆమె హల్వా వండటం ప్రారంభం అయిన తర్వాత ఆమె విజ్ఞప్తులు చేశారు. హల్వా వండటం అంటే ఏమిటి? కేటాయింపులన్నీ అప్పటికే ఖరారయ్యి మొత్తం పత్రాలు ముద్రణ దశలో ఇదంతా ఒక PR అంటే పబ్లిక్ ని జనాన్ని ఆకర్షించుకునేటువంటి ఒక ఎత్తుగడలు తప్ప
నిజంగా సిన్సియారిటీ ఉంటే అంతకు ముందే వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఉండాల్సింది. అటువంటి ఒత్తిడి ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి జరగలేదు, లేదా ఆర్ఎస్ఎస్ వైపు నుంచి జరగలేదు అనేది నేను చివరిగా చెప్తాను. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, అలాగే ఉప్పా లక్ష్మణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఇది డిబేట్కి ముగింపు కాదు, జస్ట్ ఒక చిన్నపాటి బ్రేక్ మాత్రమే. ఎందుకంటే 11 గంటలకి నిర్మలమ్మ ఉపన్యాసం సుదీర్ఘంగా సాగబోతోంది. మరి బడ్జెట్లో ఏం పెడతారో అనేది కూడా చూసుకోవాల్సిందే. మధ్యతరగతికి మిథ్య చూపిస్తారా, లేదు వరాలు ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఓవరాల్గా 2025-26 బడ్జెట్ గేమ్ చేంజర్గా మారబోతుంది అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్ డిబేట్ ఇన్ బీఆర్కే న్యూస్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.